దాదాపు 30,000 మంది రైతుల త్యాగానికి ఫలితం లభించింది. అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది. తలుపులు మూసేసి రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి కట్టుబట్టలతో తరిమేస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా బిక్కు బిక్కుమని బిత్తర చూపులు చూస్తుంటే మేమున్నామంటూ కులాలకు మతాలకు అతీతంగా రాష్ట్రానికి అన్నం పెట్టే రైతులు రాజధాని కట్టుకోండి అని 34,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో పెట్టారు. వాళ్ళ దురదృష్టము, జగన్ అదృష్టం, ప్రభుత్వం మారింది. రైతులకు కన్నీరు మొదలైంది. 5 సంవత్సరాలు కంట తడి ఆరలేదు, ఉద్యమం కూడా ఆగలేదు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, మహిళలను వేశ్యలన్నారు, శ్మశానం అన్నారు, కమరావతి భ్రమరావతి అని అవహేళన చేశారు. వాళ్ళ పాపం పండింది, ప్రతిపక్ష హోదా కూడా పోయింది. రైతుల త్యాగం, పోరాటం ఫలించింది. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి శాశ్వత రాజధాని అయింది. జగన్ గుర్తు పెట్టుకో, రాజధాని మార్పు కాదు, అమరావతిలో ఇటుక కూడా మార్చలేవు. ఎందుకంటే నువ్వు గెలవలేవు.